చేసిన ప్రకారంగా ఈ మొత్తం గందరగోళం ఈయన కొడుకులు అంతా గందరగోళం చేసిరు. చేసిన పుణ్యము ఇదంతా మాకు నాశనము. ఏం చేయాలి? చచ్చిపోయి లాస్ట్ మంత్ ఏప్రిల్ లో ఇచ్చిన మేడం 30 లక్షలు ఇచ్చిన. ఆ మంగ్లీ పేరు చెప్పి స్కామ్ చేసిన ఆ బాలాజీ, ఆ మధువాడు, ఆ మంగ్లీ వాళ్ళ చెల్లెని ఇస్తామని చెప్పింది. ఆ మంగ్లీ వాళ్ళ చెల్లెని అంట ఆ మధుకి పెళ్లి చేపిస్తా అని చెప్పిందంట. ఆ మంగ్లీ వాళ్ళ చెల్లెని చేసుకుంటానంట. ఆఫ్టర్ ఆల్ 8th ఫెయిల్ వీడు, ఆఫ్టర్ ఆల్ ఇంటర్ ఫెయిల్ వీడు. ఆ 8th ఫెయిల్ వానికి వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పిందంట. ఆ వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా అని చెప్తే ఆ ఇచ్చిందంట కోట్లు. ఆ కోట్లు నోట్లు పోయి ఇచ్చి సర్వనాశనం చేసింది. మాకు నమ్మకం వచ్చింది డబ్బు నమ్మకం అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మాకు, మీకు డౌట్ లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంది, మైనింగ్స్ ఉంది, అంతా ఏదేదో గందరగోళం బిజినెస్ చేస్తున్నాం అని చెప్పి మాకు గందరగోళం చేసి ఏదో నమ్మినాం. ఇంకా ఊరోడు ఏడికి పోతాడని నమ్మి మోసపోయినాం మేడం. ఏదైనా కానీ మాకైతే న్యాయం జరగాలి. మా తండకు సంబంధించి చాలా వరకు ఉంది కానీ వస్తలేరు, ఎవరు భయపడి వస్తలేరు. ఇట్టా చేస్తే పైసలు వస్తుందో రాదని వస్తలేరు. ఇట్టా న్యూస్ లో పోయి మాట్లాడితే మళ్ళా ఇదంతా గందరగోళం అవుతుంది ఇయర్ అని భయంతో ఎవరు ముందుకు వస్తలేరు. అది మేము డిపెండ్ అంతా మీ మీద, మీడియా వాళ్ళ మీద పెడుతున్నాం మేడం. మీరు ఏదైనా చేయాలి, మా ప్రాణాలంతా మీ చేతిలో ఉంది. మీడియా ముందుకు వచ్చి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే వాళ్ళు ఇరికిస్తారు మేడం. తిన్నారు ఏరిర్రు, తిన్న తర్వాత ఏరేస్తారు. ఎవరైనా ఏరిర్రు ఇంకా అట్నే చెప్తారు. వాళ్ళంతే తప్పించుకుంటారు. తప్పించుకున్న వాళ్ళది ఏముంది మేడం? నరము ఇది నాలుక, నరం లేని నాలుక 4 దిక్కులు తిరుగుతుంది, అబద్ధాలు చేస్తారు. కాబట్టి చనిపోయింది. మరి ఇదే ప్రకారంగా చనిపోయింది మేడం. ఇదే పరిస్థితి నాది అయిపోతుంది ముందు రేపని నా భూమి 6 తలాల భూమి అమ్మేసి మరి ఇచ్చిన. మరి ఇది న్యాయమా? 6 తరం భూమి అమ్మి పెట్టిన. ఇది ఒక పద్ధత? వస్తే మనం కూడా బాగుపడి తింటామేమో అనుకున్నాం. కానీ ప్లీజ్ మీ తరపున ఏదో మాకు న్యాయం జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్. రోజు ఇదే అవుతుంది, రోజు అదే కార్యక్రమం, అదే రొటీన్ అదే అవుతుంది. కానీ మీరు ప్లీజ్ కఠిన చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ న్యూస్ పోయేటట్టు చూడండి. మాకు మీరు ఏదైనా చేయండి. అన్న చెప్పండి, మీరు కూడా ఏమన్నా డబ్బులు? నేను ఇందులో 15 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మీకు ఎక్కడ 15 లక్షలు? మాకు ఇక్కడ మంగళి గారు తీసుకొచ్చారు ప్రధానది. మంగళి గారి తర్వాత మా విలేజ్ లో మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేశారు, జిఎన్ఐ అనే ఆఫీస్ ఓపెన్ చేశారు. అమీర్ పటేల్ ని తీసుకొచ్చారు. అమీర్ పటేల్ బిజినెస్ ఉంది, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్. మంగళి గారితో పెట్టుబడులు పెడుతున్నాం. సినిమా ఇండస్ట్రీ తరఫున సబ్బు అనేది అని చెప్పి మాకు చాలా. మీరే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు? లేదు, వాళ్ళు చెప్పారు మేడం. మమ్మల్ని నమ్మించారు, బాగా నమ్మించి లాస్ట్కి తీరా చూస్తే ఇప్పుడు మోసమని ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఏమో పెట్టుబడులు పెడుతున్నాం, దానికి రెట్టింపు వస్తుంది. దానివల్ల మేము బాగుపడతాం, మా వల్ల మీరు బాగుపడతారు మమ్మల్ని ఎప్పుడు చెప్పారు. సో మేము దీన్ని కూడా నమ్మలేదు. మంగళి గారు స్వయంగా మా ఊరికి వచ్చి ఇట్లా లాస్ట్ ఇయర్ సంవత్సరం అవుతుంది, ఇప్పుడు సంవత్సరం దాటేది, ఒక నెల అటు ఇటు ఉండొచ్చు. అయితే అప్పుడు మంగళి గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ ఇల్లును చూడడానికి వచ్చారు. రావాల్సిన ఏం అవసరం, వచ్చేటోళ్ళు అయితే డే టైంలో రావాలి కానీ నైట్ టైం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వయంగా మంగళి గారు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. దాంతో మా చిన్న చెల్లెలను కూడా మా మధు గారికి ఇస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం అని చెప్పారు. సో ఇది నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఏదో మాకు బాండ్ పేపర్ కూడా చూపించారు. ఇది నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి మేము ఇందులో పెట్టుబడులు పెట్టడం జరిగింది. నేను 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన, 2 లక్షలు ఇంట్రెస్ట్ వచ్చింది, మిగతా 13 lakhs అటే పోయింది మేడం. అడిగితే ఇప్పుడు ఇస్తాం 3 నెలలకు ఇస్తాం, 3 నెలలు జైలుకు పోవడం రావడం. ఇప్పుడు సంవత్సరం మీరు బయట చెప్తే మేము మీకు చంపేస్తాం, భయం ప్రాంతం గురి చేశారు మాకు ఇన్ని రోజులు. బయట మేము ఈ మధువే మేడం, మధు చెప్పారు ఇన్ని రోజులు మేము ఇస్తుంది, మేము ఇచ్చేది నేను, మీ దగ్గర తీసుకుంది నేను, ఇచ్చేది నేను, మీరు ఎవరికి చెప్తే ఏమొస్తుంది, మీరు చెప్తే ఎవరైతే ఎప్పుడన్నా కలిసి ఫోటో దిగడం మమ్మల్ని దిగనీయలే మేడం. ఫోటో దిగుదామని చెప్తే దిగలేదు. మా బ్రదర్ వాళ్ళు ఇద్దరు దిగారు. ఆ ఫోటోలో ఉన్నది మా బ్రదర్స్ వాళ్ళు. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మాకు దేని మీద న్యాయం లేదు, మేము సావడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. ఎందుకంటే మేము సిఐడి డిఎస్పీ రంగస్వామి గారు కేసును టేకప్ చేశారు. ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో మధు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ మాత్రమే ఉంది, కానీ ఒక్క బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదు ఇన్ని రోజుల నుంచి. మేము ఎంత ఇచ్చినామని ఇప్పుడు మధు ఏం చెప్పిండు, మాకన్నీ మీరు ఇన్ని కోట్లు ఉన్నది,
అవన్నీ చెప్తే అన్నీ సీజ్ అవుతుంది, మీరు అన్నీ చెప్పకండి, అన్నీ చెప్పకండి, మేము బయటికి రాగానే మీకు ఇచ్చేస్తా, ఇప్పుడు మేము ఎంత చెప్తాం అదే మీరు కూడా అదే చెప్పండి అని చెప్పారు. సరే అని చెప్పి మేము మాకు ఇస్తాడేమో అని చెప్పి ఆశతోటి మేము కూడా బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్లో ఆయన చెప్పిందే ఉంది కానీ మేము చెప్పింది లేదు. మేము మొత్తం కంప్లీట్ చేసినాం గుడిపల్లి పిఎస్లో, కానీ ఈ కేసును కూడా ఎవరు పట్టించుకోలేరు. సిఐడి గారి దగ్గర వెళ్తే ఆయన మీ ఏమైతే ఇచ్చారో మీ ప్రామిసరీ నోట్ ఏమైనా ఉన్నాయని అడిగారు. మా ప్రామిసరీ ఉంది, ఒక్కొక్కరు 30 లక్షల కోట్లు ఇచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఇంకొక ఆయన ఎక్కడి నుంచి ఇంకొక ఆయన పేపర్ ఇచ్చుకుంటూ అప్పు ఇచ్చిన వాళ్ళు పేపర్ ఇస్తలేడు. ఏదంటే రేపు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇస్తలేరు. ₹1,00,00,000 ఇచ్చినాం మేడం. చుట్టాల దగ్గర నుంచి బయట నుంచి తెచ్చినమ్మా. ఊర్లోనే అన్నయ్య అందరు ఇస్తురని ఇచ్చినాం మేడం. అయితే అందరు ఇస్తురు. ఒక నెల ఇచ్చిండు వడ్డీ ₹10 ఇచ్చిండు. ఒక నెల 10 కోటి రూపాయలు, ఒక 10 లక్షల దాకా వచ్చింది. ఒక నెల ఇచ్చిండు, ఆపేసి మళ్ళీ ఏమో ఇస్తా అని జైల్లో పోతుండు వస్తుండు. అందరు మాకు భూమి కొనిపిస్తా, ఇల్లు కొనిపిస్తా, ప్లాట్ కొనిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు మేడం. ఎవరికి ఇచ్చారు మీరు డబ్బు? మధుకే ఇచ్చినాం, బాబుకి ఇచ్చినాం. మధ్యలో నెలకి ఇచ్చినాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదంటే క్యాషే ఇచ్చినాం మేడం. మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? మాక అందరు ఇస్తుర్రు కదా మా ఊర్లో వాళ్ళే, అందుకనే ఇచ్చినాం. మా అన్నయ్య ఇస్తే నువ్వు కూడా బాగుపడతావు, నేను కూడా బాగుపడ్డా అని తీసుకెళ్ళిండు మా దగ్గర. అయితే ఇట్లా మోసం చేసిండు మేడం. మోసం జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది? లాస్ట్ నెలనే తెలిసింది. ఎత్తుకున్నప్పుడే పోయినని తెలిసింది. కానీ మాకైతే న్యాయం చేయాలి. మేము చచ్చిపోతున్నాం, పిల్లలకు అన్నం లేదు, ఏం లేదు, అందరు సస్తున్నారు మేడం. మా పెద్దోళ్ళందరూ. ఎప్పుడన్నా వచ్చిందా మంగళ ఒక రోజే వచ్చింది, నైట్ వచ్చింది, పోయింది. చూసినాం మేడం. అంటే మంగళ పేరు ఏమైనా చెప్పారా మీరు డబ్బు కట్టే సమయంలో? మంగళ పేరు ఏం లేదు. ఏమని చెప్పారు? మంగళ పేరు ఏం లేదు మేడం, ఏం చెప్పలే. ఆయన నైటే తీసుకెళ్ళిండు మేడం. ఆయన మాకైతే న్యాయం చేయాలి మేడం. కలవాలి, ఆయన ఒక్కడే కలిసిండు. ఇల్లు చేసినప్పుడు వచ్చింది, మళ్ళీ పోయినా. మాకైతే న్యాయం చేయాలి మేడం. ఎప్పుడు వస్తాడో ఏమో మరి. 80-50 లక్షల దాకా ఇచ్చినాం మేడం. అంత 50, 60 అది సొమ్ములు పెట్టినాం. ఇంటి పైన లోన్ ఎత్తినారు మేడం. మరి ఎక్కడెక్కడో మా బిడ్డ ఇంటి కాడ తెచ్చినాం, సొమ్ములు పెట్టినాం. మా చిలకలకి కొండదు మేడం సొమ్ములు. ఒక 2 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అంటే మేము ఇప్పుడే ఇచ్చినాం మేడం. మాకు ఒక 2 నెలలు కాదు, ఏం లేదు, మాకు ఒక 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు, ఒక నెల తిన్నాం, డబ్బులు కూడా అవుతుంది. నా కోళ్ళు అమ్మినాం. నేను నా కొడుకు 50 లక్షలు ఇచ్చినాడు. ఏర్పడ్డాడు చిన్న కొడుకు. నేనేమో నాకు నాది గోర్లు అమ్మినా మేడం. నేను గోర్లు అమ్మి ఇచ్చేసినాం ఒక ఆయనకి 10-20 లక్షల దాకా. ఏ నమ్మకంతో పెట్టారు అంతంత డబ్బు? నేడంటలో ఉన్నాడని. ఈ పిల్లగాడు తండ్రి కదా, మా ఊరేలో కదా, ఇంత మోసం చేస్తాను నాకేం తెలుసు. దేశం మొత్తం కుట్టుకొచ్చి మా దగ్గర వచ్చి డబ్బులు తీసుకునే సమయంలో మాకు ఏమని చెప్తారు. మా బ్యాటరీ ఉంది, మా టీవీ ఉంది, అది ఉంది అని గిట్టి చెప్పినాడు మేడం. ఏ మాట చెప్పాడు మేడం. మా ఆయన పురుగు మంది ఇక్కడ తాగి చచ్చినాడు. ఇక్కడే ఇప్పుడు మన ఇ అవుతుంది ఇతడు. అప్పుడు ఈయన ఇల్లు కాలిన ఇప్పుడు మరి ఇ అవుతుంది సార్. ఇల్లు కాలినప్పుడు చెల్ల ఈ తర్వాత మందు తాగి ఈడ సంవత్సరం కూడా కాలేదు. ఈడ ఎండలు అప్పుడే చచ్చిపోదంటే దేవరకొండ హాస్పిటల్ తీసుకోపోయినాం. దేవరకొండ హాస్పిటల్ నుంచి మీరు హైదరాబాద్ తీసుకోపోయినాం. ఒక 20 నాకు 10 అయితే ఈ మధ్య అయినా కొట్టలేదు. మంగళ ఇక్కడ వచ్చిందంట నేను చూడలేదు. నా కోడలో చూసిన ఆ ఇంటి మిగిలి వచ్చి యాటలు కోసిన మధ్య ఎక్కడ పోయి అందరు మనకు చెల్లెలు వచ్చింది. వాళ్ళందరూ తెచ్చి చెంటు పెట్టి యాటలు పంపించి పెట్టినాడు. ఆయన తెచ్చాడు. ఎందుకు రాలేదు మంగళి? వచ్చింది మంగళి వచ్చింది, ఆ చెల్లె వచ్చింది, ఎవరెవరో వచ్చిన వెనక అందరూ. బాధితులు ఎంతమంది ఉన్నారు? నీ దాకా డబ్బులు ఇచ్చిన మా తండ్రి ఏజెంట్లు పోయి వాళ్ళకి ఇచ్చి నాకు ఈ టైం డైరెక్ట్ ఇచ్చినాం మేడం. డైరెక్ట్ ఇచ్చినాం. ఇంకా ఏం చేసుకున్నారో కానీ అదే మొత్తం మా తండ్రులు మాత్రం చూసినావు. మంగళి మాత్రం ఇక్కడ వచ్చి నేను చెప్పినారు. నేను మాత్రం పోయి చూడలేవు. మా తండ్రులు అందరూ చూసినాను. ఇంటికాడ పోయినా కానీ ముంగళ పోయింది, ఆటోలకు వచ్చినట్ట, అన్నం భోజనం తిన్నారంట తెలియదు మేడం. ఆ ఇల్లు దగ్గర పోయి